హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్. ఈరోజు నేను మీకు సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నా స్టైల్లో నేను ఎలా తయారు చేసుకుంటానో అలా చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పప్పు వేడి వేడి అన్నంలో వేసుకొని సైడ్ డిష్గా ఏదైనా క్యారెట్ ఫ్రై కానీ, దొండకాయ ఫ్రై కానీ, పొటాటో ఫ్రై కానీ ఏదైనా పెట్టుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోనే 1 కప్పు వరకు కందిపప్పు తీసుకొని నీట్గా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, 2 కప్పుల వరకు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. 1 అర టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. 1 అర టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి. అలాగే ఈ సొరకాయ ముక్కలు మునిగే వరకు 1 గ్లాసున్నర వరకు వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఒక 5 విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పప్పులో కల్లుప్పు కొంచెం వేసుకొని పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పప్పు కొంచెం ఇలా ఎనుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు పిండుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చింతపండు పులుపు అనేది ఎంత తినగలరో చూసుకొని అంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మనం పోపు వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, అలాగే 8 వరకు వెల్లుల్లి రెమ్మలు కచ్చా పచ్చ దంచినవి, అలాగే ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఈ పోపు మొత్తం దోరగా వేయించుకోవాలి. ఆనియన్ అనేవి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన పోపులో మనం ఇందాక మెదుపుకొని పెట్టుకున్న సొరకాయ పప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపు మొత్తం పప్పుకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. ఈ సొరకాయ పప్పు అనేది వేడి వేడి అన్నంలో తింటే అద్దరిపోతుంది. ఈ పప్పుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ని పెట్టుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ పప్పుని కొంచెం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మన టేస్టీ సొరకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.